T20 ప్రపంచ కప్ విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి వేలైంది. రెండో టైటిల్ కోసం టీమిండియా తొలి ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా ఇవాళ జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా కప్పు గెలవని పట్టుదలతో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్ తో పాటు అన్ని దశల్లో రాణిస్తున్న భారత జట్టు టోర్నీని కొట్టివేయాలని చూస్తోంది. రాత్రి 8 గంటలకు బార్బడోస్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. పొట్టి క్రికెట్లో భారత జట్టు ప్రపంచ కప్ను గెలిచి 17 ఏళ్లు అవుతోంది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీని ముద్దాడిన టీమిండియా ఇంతవరకు మళ్లీ గెలవలేదు. మరోవైపు భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచి 13 ఏళ్లు అవుతోంది. ప్రపంచ నెంబర్ 1 జట్టు అయిన ఫైనల్కు వెళ్లిన చాలాసార్లు టీమిండియా కొద్ది తేడాతో టోర్నీలను చేజార్చుకుంది. మధ్యలో ఈ 2 టైటిల్స్ ను గెలిచే ఛాన్స్ 2 సార్లు వచ్చిన దురదృష్టం వెంటాడింది. కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ను సగర్వంగా అందుకునేందుకు మరో సువర్ణ అవకాశం ముందుంది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ పట్టేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అటు చోకర్స్ గా ముద్రపడిన దక్షిణాఫ్రికా అంచనాలకు మించిన ఆటతీరుతో తొలి వరల్డ్ కప్ టైటిల్ కోసం సై అంటోంది. అజయంగా దూసుకొచ్చిన ఈ 2 జట్లలో ఛాంపియన్ గా నిలిచేది ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2 జట్లు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో తుది పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2007 ఆరంభం T20 ప్రపంచ కప్ గెలిచాక భారత జట్టు ఈ ఫార్మెట్లో మరోసారి విజేత కాలేకపోయింది. అలాగే 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి గతేడాది అజయంగా ఫైనల్ చేరిన నిరాశ ఎదురైంది. అందుకే ఈ 2 ఫార్మెట్లలో సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించాలన్న కసితో రోహిత్ సేన ఉంది. మరోవైపు ఏ ప్రపంచ కప్లోనైనా సఫారీలు ఫైనల్కి చేరడం ఇదే తొలిసారి. 5 సార్లు వన్డే, 2 సార్లు T20 వరల్డ్ కప్లో సెమీస్ వరకు చేరినా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వర్క్రామ్ సేనకు కూడా ఈ పోరు అత్యంత కీలకంగా మారింది. సఫారీలు ఈ స్థాయి ప్రదర్శనతో ఫైనల్ దాకా వస్తారని నిజంగా ఎవరూ ఊహించలేదు. భారత్ మాదిరి కాకుండా ఈ జట్టుకు గ్రూప్ సూపర్ 8లో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా గతంలో మాదిరి కాకుండా ఒత్తిడిని దరిచేరనీయకుండా గట్టెక్కగలిగారు. నేపాల్ లాంటి పసుకునపై ఒక్క పరుగుతో ఆఖరి బంతికి గెలిచారు. ఓవరాల్ గా వీరి విజయాల్లో బౌలర్ల పాత్ర కీలకమని చెప్పొచ్చు. టోర్నీ టాప్ 5 బ్యాటర్లలో ఒక్క సఫారీ బ్యాటర్ కూడా లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా నిలిచింది. అలాగే కీలక సెమీ స్కోర్ లో దూకుడు మీదున్న ఆఫ్ఘన్ ను కేవలం 56 పరుగులకే కట్టడి చేసిన విషయం తెలిసిందే. ఇక నేటి ఫైనల్లో స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ ను వీరు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే సఫారీల విజయం ఆధారపడి ఉంటుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే ఈ మెగా టోర్నీ నల్లేరు మీద నడకలా సాగుతోంది. గ్రూప్ దశలోనే కాదు సూపర్ 8 సెమీస్ లోనూ పాక్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లపై అసలు పోటీ అనేది లేకుండా వరుసగా 7 విజయాలతో ఫైనల్ చేరింది. కెనడాతో మ్యాచ్ వర్షంతో రద్దయింది. పిచ్ పరిస్థితి బట్టి స్వల్ప స్కోర్లు నమోదైన బౌలర్లు విజృంభించారు. ఇవాళ ఫైనల్ సమయంపై మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. సార్, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది? సో ఆల్రెడీ మనం చూసాం సౌత్ ఆఫ్రికా ఇది వరకు ఈ స్టేడియంలో, ఎస్పెషల్లీ బార్బడోస్ స్టేడియంలో అయితే 3 మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా విన్ అయింది. మనం ఒక మ్యాచ్ మాత్రం విన్ అయ్యాం. సో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఈ రోజు డెఫినెట్ గా గట్టి పోటీ ఇస్తారు సౌత్ ఆఫ్రికా ఇండియాకి అని అనుకుంటున్నాను. కానీ ఇండియాకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి బ్యాటింగ్ లో కాస్త వీక్నెస్ ఉంది. బ్యాట్స్మెన్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు. బౌలింగ్ మాత్రం వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ వన్ ఆఫ్ ది టాప్ పేస్ బౌలింగ్ అటాక్ అని చెప్పాలి. బార్బడోస్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళకి ఓవరాల్ రికార్డ్ బాగుండొచ్చు గతంలో ఆడిన మ్యాచ్లు. కానీ ఇండియాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రౌండ్ లో ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ లో మనం ఒక మ్యాచ్ ఆడాం, ఆఫ్ఘనిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడాం. వెరాజ్ సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఈ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ వరల్డ్ కప్. సో ఆ గ్రౌండ్ తో మన వాళ్ళకి ఈ వరల్డ్ కప్ లో ఫెమిలియారిటీ ఉంది. అది కూడా మనకు కొంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనం. సార్ వెంకటేష్ గారు, ఈ మ్యాచ్ కు ఏదో వర్ణగండం పొంచి ఉందని అంటున్నారు. సో చూసాం మనం గతంలో కూడా. ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తాజాగా నేను ట్విట్టర్ లో కూడా చూశాను కొన్ని అప్డేట్స్, వెదర్ అప్డేట్స్. అక్కడ క్లియర్ స్కై ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే. సో డెఫినెట్ గా మ్యాచ్ ఇన్ టైం స్టార్ట్ అవ్వచ్చు. కానీ వెస్టిండీస్ లాంటి చోట్ల ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అవన్నీ ద్వీపాలు కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వర్షం అక్కడ యాక్చువల్ గా ఇది వర్షాకాలం. సో వర్షం పలకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ ఐ థింక్ ఇన్ టైంలో మ్యాచ్ స్టార్ట్ అయ్యే పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి. సార్ పిచ్ కోసం ఏం చెప్తారు సార్?
పిచ్ గురించి చెప్పడం కష్టం అని, ఎందుకంటే ఇక్కడ 6-7 మ్యాచ్లు జరిగినాయి మనకి ఈ వరల్డ్ కప్ లో. ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఆడారు. ఆ మ్యాచ్ లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 181 రన్స్ చేసాం. అలాగే మరొక మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పైన 200 కూడా క్రాస్ అయ్యారు. సో మిగతా పిచెస్ తో కంపేర్ చేస్తే వెస్టిండీస్ లో కానీ ఇంతకుముందు యుఎస్ఏలో కానీ ఈ వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లకు సంబంధించి మనం చూస్తే ఎక్కువగా బౌలర్ ఫ్రెండ్లీ పిచెస్ చూసాం. కానీ ఇక్కడ మాత్రం నేను అనుకోవడం బౌలర్స్ కి అంత హెల్ప్ ఏ ఉండదు. డెఫినెట్ గా ఒక మంచి కాంటెక్స్ట్ ఉంటుంది బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అనుకోవాలి. పూర్తిగా బౌలర్స్ డామినేట్ చేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచ్లను బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. ఈ రోజు మ్యాచ్ లో పిచ్ ఎలా ఉన్నదనేది మనకి ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ మనం ఓవరాల్ గా తీసుకుంటే ఏంటంటే మిగతా ఈ వెన్యూస్ తో కంపేర్ చేస్తే బార్బడోస్ లో పిచ్ డెఫినెట్ గా బ్యాట్స్మెన్ కి కొంతవరకు అనుకూలించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ ఈ ఫైనల్ ఫైట్ కి అసలు టీంలో అయితే ఎటువంటి చేంజెస్ లేకుండా 2 జట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ బలాబలాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మార్పులు చేస్తారని అనుకోను నేను. మన ఇండియాలో కూడా కొంతమంది మనం అంటామే బ్యాంకింగ్ పరిభాషలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పి, అలాగా శుభం దుబే, జడేజా కూడా కనిపిస్తున్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఐ థింక్ హిస్ టాప్ స్కోర్ వాజ్ 37. ఒక 37 ఒక 20 మినహాయించి విరాట్ కోహ్లీ పెద్దగా రన్స్ చేసింది ఏమి లేదు. కానీ ఈ స్టేజ్ లో ఎలాంటి మార్పులు చేయాలన్నా విరాట్ కోహ్లీ మనకు తెలుసు కదా, ఎప్పుడైనా అలాంటి ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, వరల్డ్ లో వన్ ఆఫ్ ది టాప్ బ్యాట్స్మెన్, ఏదో ఒక పాయింట్ లో ఫామ్ లోకి వస్తాడు. ముఖ్యంగా ఇలాంటి బిగ్ మ్యాచెస్ లో అతను బాగా ఆడడం అనేది గతంలో మనం చూసే సందర్భం. అలాగే శివం దుబేని మార్చే ఛాన్స్ ఉంది కానీ ఈ లేట్ స్టేజ్ లో, ఎందుకంటే మనం ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లో ఒకే ఒక మార్పు చేసాం. అది ఏంటంటే సిరాజ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ రావడం మొదటి 3 మ్యాచ్ల తర్వాత. సో మన రిజర్వ్ ప్లేయర్స్ అందరూ అలాగే ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఏ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు. సో లాస్ట్ మినిట్ లో ఈ క్రూషియల్ మ్యాచ్ లో కొత్త ప్లేయర్ తీసుకొచ్చి రావడం అనేది జరుగుతుందని నేను అనుకోను. సో ఇండియా మైట్ గో విత్ ద సేమ్ టీమ్. అండ్ ఇండియన్ టీమ్ జనరల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు ఈ వరల్డ్ కప్ లో చూస్తే ఏంటంటే మన పర్ఫార్మెన్స్ వైజ్ అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడుతున్నారు. పెద్ద స్కోర్లు చేయకపోయినా అక్కడ పిచెస్ కూడా సహకరించట్లేదు. అయినా మన వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఆడడం, మన ఆల్రౌండర్స్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బాగా పర్ఫార్మ్ చేయడం, కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ గానీ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ అందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇంకా బౌలింగ్ లో బుమ్రాకి తిరిగే ఉంది. బుమ్రా ప్రాబ్లీ ది బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ వరల్డ్ కప్. మొత్తం ఇక్కడ 20 దేశాలు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నెంబర్ 1 బౌలర్ ఎవరంటే వితౌట్ ఎనీ డౌట్ ఎవరైనా బుమ్రా పేరు చెప్తారు. ఫైనల్ సార్ అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలం ఈ రోజు ఏమైనా కలిసి వస్తుందంటారా? అక్షర్ పటేల్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అతని స్కోర్స్ చూసినా లేకపోతే అతను తీసిన వికెట్స్ తీసినా పెద్దగా ఎక్కువ మనకు కనిపించవు. కానీ ది వే హీ హాస్ బిన్ పర్ఫార్మింగ్ దిస్ వరల్డ్ కప్ ఇస్ వండర్ఫుల్. ఎందుకంటే అతను కీలకమైన టైంలో కొన్ని ఇంపార్టెంట్ రన్స్ చేయడం, కీలకమైన వికెట్స్ తీయడం. ముఖ్యంగా మనం సెమీఫైనల్ లో చూసినాం, అతను 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. బట్లర్ ని, బెయిస్టో లాంటి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ప్లేయర్స్ ని అతను అవుట్ చేశాడు. సో జడేజా కంటే ఈ వరల్డ్ కప్ లో అతను చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాడు. ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ క్రికెటర్. కానీ జడేజా నీడలో చాలా రోజులు ఉండిపోయాడు. కానీ వరల్డ్ కప్ లో అల్టిమేట్ గా ఫైనల్ గా అతను జడేజా నీడలోంచి బయటకు వచ్చి తన టాలెంట్ ప్రూవ్ చేస్తున్నాడు అని చెప్పాలి. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి, ఈ రోజు కనుక మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ అంటే చివరి వరకు చూస్తారు, లాస్ట్ రేపు కూడా ఒక ఛాన్స్ ఉందని ఏదో చెప్తున్నారు. సో రేపు ఆ టైం కూడా అయిపోతే సో మ్యాచ్ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది? రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి మనకి ఒకవేళ ఇవాళ మ్యాచ్ వర్షం అంతరం కలిగినా కూడా రేపు క్లైమేట్ కూడా అలాగే ఉంటుందని ఒక అంచనా ఏదో వేస్తున్నారు కదా, అందుకోసం ఇవన్నీ అంటే మనకి అక్కడ తెలియదు. ఈవెన్ సెమీఫైనల్ కూడా జరగదని అనుకున్నాం మనం, దాని రిజర్వ్ డే కూడా లేదు. కానీ వీ హ్యాడ్ ఎ ఫుల్ మ్యాచ్. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వెదర్ బాగుంది కాబట్టి మనం ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకటి మామూలుగా T20 మ్యాచ్ అంటే మిగతా సందర్భాల్లో మనకి 5 ఓవర్లు ఆడితే సరిపోతుంది, ఒక మ్యాచ్ కింద దాన్ని పరిగణిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈచ్ 10 ఓవర్స్ ఆడాల్సి ఉంటుంది ఈ ఫైనల్లో. సో 2 జట్లు కనుక 10 ఓవర్లు కనుక ఆడితే అదొక మ్యాచ్ గా కాన్స్టిట్యూట్ అవుతుంది. సో ఆ మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ అది కూడా పాసిబుల్ కాలేదు, ఈ రోజు పూర్తిగా వర్షం వచ్చింది, రేపు కూడా వర్షం వచ్చిందంటే 2 టీమ్స్ ని సంయుక్త విజేతలుగా, జాయింట్ విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు. ఓకే సరే, ఈ T20 వరల్డ్ కప్ కోసం, సెకండ్ కప్ కోసం మనం ఆరాటపడుతున్నాం. సో తొలి వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు. సో మాక్సిమం వీళ్ళు బలాలను బట్టి ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉందంటారు మీ అంచనా ప్రకారం?
డెఫినెట్ గా ఇండియాకే ఉందని చెప్తాను నేను. ఇప్పుడు రెండు టీమ్స్ కి ఈ నాకౌట్ ఫోబియా ఉంది. నాకౌట్ లో మనం కూడా అనేక సందర్భాల్లో ఆల్మోస్ట్ ప్రతి వరల్డ్ కప్ లో కానీ ప్రతి ఐసీసీ ఈవెంట్ లో కానీ మనం సెమీఫైనల్ ఫైనల్ చేరుకుంటాం. ఈ ఏడాది లోపు అయితే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కానీ తర్వాత మన వన్డే వరల్డ్ కప్ లో కానీ ఫైనల్ కూడా వెళ్ళాం. కానీ ప్రతిసారి అక్కడ ఫైనల్ ఫోబియా అనండి లేకపోతే మనకి కలిసి రాకపోవడం అనండి ప్రతిసారి మనం ఓడిపోవడం చూస్తున్నాం. సో మనకి ఫైనల్లో మనం చోక్ అవుతున్నాము, సరిగ్గా ఆడలేకపోతున్నాం అనేది ఒక ఫీలింగ్ ఉంది ఫైనల్లో కానీ సెమీస్ లో కానీ. కానీ మనకంటే అది ఆ రకమైన ప్రాబ్లం దక్షిణాఫ్రికా ఇంకా డబల్ గా ఉంది. అందుకనే వాళ్ళు ఒకప్పుడు గొప్ప గొప్ప ప్లేయర్స్ డివిలియర్స్ డేల్ స్టైన్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడే కూడా వాళ్ళు ఒక్కసారి కూడా ఫైనల్ కి రాలేదు. 7 సార్లు సెమీఫైనల్లో వాళ్ళు వరల్డ్ కప్స్ లో ఓడిపోయారు. సో వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో అందుకని డెఫినెట్ గా ఇండియా బెటర్ గా ఉంటుంది. అందులో ఈ వరల్డ్ కప్ లో మనకి ఎలాంటి లోపాలు కనబడలేదు. బ్యాటింగ్ లో బౌలింగ్ డెప్త్ ఉంది విత్ సంబడి లైక్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8. లైక్ బౌలింగ్ లో కూడా మనకి 6 ఆప్షన్స్ క్లియర్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. బ్యాట్స్మెన్ అందరూ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్, జడేజా, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా ఫిట్ గా ఉన్నారు, ఇంపార్టెంట్ బౌలర్స్. సో బౌలింగ్ లో గతంలో మనకి హార్దిక్ పాండ్యా లేకపోతే బుమ్రా ఇలాంటి వాళ్ళంతా ఇంజర్డ్ లిస్ట్ లో ఉండి మనకి ఫుల్ స్ట్రెంత్ తో లేని సమస్య కనిపించారు. కానీ సార్ ఫుల్ స్ట్రెంత్ ఉంది, అందరూ బాగా ఆడుతున్నారు. సో వాళ్ళకి బౌలింగ్ బాగున్నా బ్యాటింగ్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఐ థింక్ ఇండియా ఇస్ ఇన్ బెటర్ పొజిషన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ